నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము తొలగించవలసిన ధర్మాలు అంటే విషయాలు, వాటిని తొలగించే విధానం గురించి చెప్పుకుంటూ మాత్సర్యం వరకు చెప్పుకున్నాం. విపర్యాస గురింత మొదలుకొని మళ్ళీ ఈరోజు చెప్పుకుందాం. విపర్యాస నుంచి చెప్పుకుందాం. విపర్యాస అంటే వైపరీత్యం. అన్ని వస్తువులు అనిత్య, దుఃఖ, అనాత్మ, అశుభాలు కావటంతో వాటిలో నిత్య, సుఖ, ఆత్మ, శుభదృష్టిని కలిగి ఉండే సంజ్ఞా విపర్యాసము, చిత్త విపర్యాసము, దృష్టి విపర్యాసము అని 3 రకాల విపర్యాసాలు చెప్పబడినాయి. విపర్యాసం అంటే విపరీతం అన్నమాట. విపరీత దృష్టి అంటే ఉన్నది ఒకటి, తాను అనుకునేది ఇంకొకటి. అంటే అన్ని వస్తువుల్లో అనిత్య, దుఃఖ, అనాత్మ, అశుభ లక్షణాలు ఉన్నాయి. కానీ ఇతను వాటిని ఆ విధంగా చూడకుండా, ఇతను అంటే ఎవరు? విపర్యాస దృష్టిని కలిగినవాడు. ఏం చేస్తాడు? అవి నిత్యము, సుఖము, ఆత్మ, శుభము అనే దృష్టిని కలిగి ఉంటాడు. అట్లా కలిగి ఉండేటువంటి సంజ్ఞా విపర్యాసము అంటే విపరీత సంజ్ఞ. తర్వాత చిత్త విపర్యాసం, చిత్తంలో ఆ విపరీత భావన ఉండటం. తర్వాత అటువంటి విపరీత దృష్టి అని ఈ 3 రకాలుగా విపర్యాసాలు చెప్పబడినాయి. తర్వాత గ్రంథులు. నామకాయ, రూపకాయాలను బంధించటం వలన అవిద్య, తృష్ణ మొదలైన 4 కాయగ్రంథులు అనబడతాయి. కాయగ్రంథులు అంటే శారీరకమైనటువంటి గ్రంథులు అంటే చిక్కుముళ్ళు. నామకాయ, రూపకాయాలను బంధించటం వలన అవిద్య అంటే లోభము, తృష్ణ మొదలైనటువంటి 4 కాయగ్రంథులు అనబడతాయి. ఇవి శారీరకమైనటువంటి గ్రంథులు అనబడతాయి. అవి అవిద్య కాయగ్రంథి అంటే ఈ లోభము, తృష్ణ. తర్వాత వ్యాపాద కాయగ్రంథి అదే ద్రోహ చింతన. శీలవ్రత పరామర్శ కాయగ్రంథి. ఇదం సత్యాభినివేశ కాయగ్రంథి. ఇదం సత్యాభినివేశం అంటే ఇదే సత్యం అనే మొండిపట్టు. దాన్ని ఏమంటారు? ఇదం సత్యాభినివేశ కాయగ్రంథి అని. శీలవ్రత పరామర్శ గురించి నేను చెప్పుకున్నా కదా ఇంతకుముందు. శీలవ్రత పరామర్శ. ఇదం సత్యాభినివేశం అనగా ఇదే సత్యం అనే పట్టుదలను కలిగి ఉండటము. అందువలన దీనిని కూడా కాయగ్రంథియే అన్నారు. ఇక అగతి. ఛంద, ద్వేష, మోహ భయాల వలన చేయకూడని పనిని చేయటమే అగతి అనబడుతుంది. కోరికతో కానీ, ద్వేషంతో కానీ, మోహంతో కానీ, భయంతో కానీ చేయకూడనటువంటి పాపకార్యాలను చేయటమే అగతి అనబడుతుంది. అంటే అట్లాంటి వాడు దుర్గతికి పోతాడు అని. ఇది శ్రేష్ఠుల వలన నడవకూడనిది కావటం వలన అగతి అనబడుతుంది. గతి అంటే నడక, అగతి అంటే నడవకూడనటువంటిది అంటే ఆచరించదగనిది. శ్రేష్ఠులచే తగనిది కావటం వలన ఇది అగతి అని పిలువబడుతుంది. తర్వాత ఆశ్రవాలు.
ఆలంబనానికి వశమై గోత్రభూ వరకు లేదా భవాగ్రం వరకు స్రవించటం వలన లేదా కుండ నుండి పడే నీటిలా తెరిచిన ఇంద్రియ ద్వారాల నుండి నిరంతరము ప్రవహించటం వలన సంసార దుఃఖాన్ని స్రవించే కామరాగము, భవరాగము, మిథ్యాదృష్టి, అవిద్యలకు ఇది పర్యాయము. ఆశ్రవాలు అంటే ఏమిటి? ఆలంబనానికి వశమై అంటే చూసిన దానికి విన్నదానికి ఇవి ఆలంబనాలు ఉంటాయి కదా, ఇంద్రియ విషయాలు, నిమిత్తాలు. వాటికి వశమయ్యి గోత్రభూ వరకు లేదా భవాగ్రహం వరకు శ్రమించటం వలన, గోత్రభూ వరకు అంటే ఈ అజ్ఞాన గోత్రము నశించే వరకు, పుతుజ్జన గోత్రము నశించే వరకు, లేదా భవాగ్రహం వరకు, ఈ భవం యొక్క చివరి వరకు ఇవి స్రవిస్తూ ఉండటం వలన కుండ నుండి పడే నీటిలా తెరిచిన ఇంద్రియ ద్వారాల నుండి నిరంతరము ప్రవహించటం వలన, కుండ నుండి కారేటువంటి నీరులాగా తెరిచిన ఇంద్రియ ద్వారాల నుండి నిరంతరము ప్రవహించటం వలన సంసార దుఃఖాన్ని స్రవించే ఈ కామరాగము, భవరాగము, మిథ్యాదృష్టి, అవిద్యలే ఆశ్రవాలు అనబడతాయి. అంటే తెరిచిన ఇంద్రియ ద్వారాలు అంటే ఎవడైతే ఇంద్రియ ద్వారాలను మూయటంలో నేర్పు కలిగి ఉండడో, అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడో, అట్లాంటి వాడికి నిరంతరము వాటి ద్వారా మలినాలు అంతరంగంలోకి ప్రవహిస్తూ ఉంటాయి తెరిచిన ఇంద్రియ ద్వారాల ద్వారా. అందువలన ఇది సంసార దుఃఖాన్ని పుట్టించేటువంటి కామరాగము, కోరికల మీద ఉండేటువంటి రాగము, ఆసక్తి, భవం మీద ఉండేటువంటి రాగము. భవం మీద రాగం ఎందుకు ఉంటుంది? కోరికలను తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాలనే కోరిక ఉంటుంది. తర్వాత మిథ్యాదృష్టి, అవిద్యలకు ఇది పర్యాయము. వీటన్నిటికీ ఇది పేరు. ఏది? ఆశ్రవాలు అనేటువంటిది. తర్వాత ఓఘము. ఓఘము అంటే ఏమిటి? వరద, ప్రవాహం. భవసాగరంలోనికి లాగటం వలన అట్లే కష్టంగా దాటిపోదగినది అనే అర్థంలోనూ ఈ ఓఘ శబ్దము ఉపయోగింపబడుతుంది. ఒక పెద్ద నదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరటము కష్టమైన పని కదా. అందువల్ల ఇది ఆ అర్థంలో ఓఘం అని ప్రయోగింపబడుతుంది. ఇంకా భవసాగరంలోనికి లాగటం వలన, ఈ సంసార సాగరంలోనికి లాగుతూ ఉంటుంది. ప్రవాహంలో పడ్డవాడు ఎటుపోతాడు? నదీనాం సాగరో గతి అని సామెత ఉన్నది. నదిలో పడ్డవాడు చివరికి ఎక్కడికి పోతాడు? అదేవిధంగా ఈ ఓఘంలో పడ్డవాడు సంసార సాగరంలోకి చేరిపోతాడు. అందువల్ల ఇది ఓఘం అని పిలువబడ్డాయి. తర్వాత యోగము. యోగము అంటే కలిపేది. ఆలంబనము లేదా దుఃఖాన్ని వియోగానికి ప్రదానం చేయటం వలన యోగం కూడా క్లేశాలకు పర్యాయము అవుతుంది. యోగము అంటే కలిపేది, బంధనము అని. ఆలంబనము లేదా దుఃఖాన్ని వియోగానికి ప్రదానం చేయటం వలన, అంటే వియోగం వల్ల ఏం కలుగుతుంది? దుఃఖము కలుగుతుంది. ఈ వియోగాన్ని దుఃఖానికి కలపటం వల్ల ఇది యోగము అని అనబడుతుంది. అంటే దానికి దీనికి కట్టేస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటారు? యోగము అని అంటారు. దీన్ని క్లేశాలకు ఇంకొక పేరు అని చెప్పుకోవచ్చు.
తర్వాత నీవరణాలు. నీవరణాలు అంటే అవరోధాలు. చిత్తాన్ని ఆవరించటము లేదా కప్పటము అనే అర్థంలో కామరాగము మొదలైన 5 దోషాలకు పేరు. నీవరణం అంటే ఆవరణం, ఆవరించటం, కప్పటం. ఇవి దేన్ని కప్పుతాయి? చిత్తాన్ని కప్పుతాయి. కామరాగము చిత్తాన్ని కప్పివేస్తుంది. కామచ్ఛందము అంటారు కదా, అదే కామరాగం అంటే. తర్వాత ద్రోహ చింతన చిత్తాన్ని కప్పివేస్తుంది. తీనమిద్ద చిత్తాన్ని ఆవరిస్తుంది. ఉద్దచ్చ కుక్కుచ్చ కూడా, చంచలత్వము పశ్చాత్తాపం కూడా చిత్తాన్ని కప్పివేస్తుంది. సంశయం కూడా ఏం చేస్తుంది? చిత్తాన్ని ఆవరిస్తుంది. కాబట్టి ఇవి నీవరణాలు లేదా ఆటంకాలు, అవరోధాలు అని పిలువబడతాయి. తర్వాత పరామర్శ. ఆయా ధర్మాల స్వభావాన్ని అతిక్రమించి బాహ్య అయథార్థ స్వభావాన్ని దృఢంగా గ్రహించే భావనలో ప్రవృత్తం కావటం పరామర్శ. ఆయా ధర్మాల స్వభావాన్ని కాకుండా బయట అయథార్థ అంటే నిజంగానటువంటి స్వభావాన్ని దృఢంగా పట్టుకోవటం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విపర్యాసాల్లో ఏది అనిత్య దుఃఖ అనాత్మలు సత్యమైతే వాటిని కాకుండా, యథార్థమైతే వాటిని కాకుండా అయథార్థాన్ని పట్టుకుంటాడు. అది పరామర్శ. ఇది మిథ్యాదృష్టికి పర్యాయం. మిథ్యాదృష్టి గలవాడు అంతా ఉన్నది ఒకటైతే అతను గ్రహించేది ఇంకొకటి ఉంటుంది. అందువల్ల దానికి ఇది పర్యాయం. ఉపాదానాలు. ప్రతీత్య సముత్పాదనలో నిర్దేశింపబడిన అన్ని రకాల కామోపాదానము మొదలైనటువంటి 4 ధర్మాలు. కామ ఉపాదానము, దృష్టి ఉపాదానము, శీలవ్రత ఉపాదానము, ఇంకోటి చెప్పు చివరిది ఆత్మవాద ఉపాదానం. ఇవి 4 ఉపాదానాలు. అంటే పట్టుకుంటాయి, వాటిని గట్టిగా చిత్తములో పట్టుకుంటాడు అజ్ఞాని. తర్వాత అనుశయాలు. బలము లభించటము అనే అర్థంలో కామరాగ అనుశయము, ప్రతిగానుశయము, మానానుశయము, దృష్టి అనుశయము, విచికిత్సానుశయము, భవరాగానుశయము, అవిద్యానుశయము. ఈ విధంగా దీఘనికాయంలోని సంగీతి సూత్రాన్ని బట్టి ఈ 7 ధర్మాలను అనుశయాలు అంటారు. ఇవి బలమైనవి కావటం వలన కామరాగాదుల ఉత్పత్తికి కారణం అవుతాయి. కామరాగాదుల ఉత్పత్తికి ఇవి కారణం అవుతాయి. అనుసేంతి అంటే అనుసరించి ఉంటాయి, దాన్ని అనుసరించి ఉంటాయి. అనుశయతి, అనుసేంతి, ఇట్లా. ఈ డార్మెంట్ అని అంటారు ఇంగ్లీష్లో, నిద్రాణంగా ఉండేటువంటివి అని. అది ఇంకొక వివరణ దీనికి. ఇక్కడ బలంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడ్డది అది. మలాలు అంటే ఏమిటి? మలినాలు. నూనె కాటుక జిగురుల స్వయంగా మలినంగా ఉండటం వలన, ఇతర వాటిని కూడా మలినం చేయటం వలన లోభద్వేష మోహాలు 3 మలినాలు, మలాలు అనబడతాయి. ఇవి ఎట్లా ఉంటాయి? నూనె కాటుక జిడ్డుల అంటే ఒక నూనె దీపము యొక్క జిడ్డు ఉంటుంది కదా, మసి లాంటిది. అది ఎట్లా ఉంటుంది? జిగురులాగా ఉంటుంది, ముడితే అంటుకుంటుంది. స్వయంగా అది మలినము, అది దేన్ని అంటుకుంటే అది కూడా మలినమైపోతుంది. అటువంటి ధర్మం కలిగినవి ఇవి 3. ఏవి? లోభము, ద్వేషము, మోహము. అందువల్ల ఈ 3 మలినాలు అనబడతాయి. తర్వాత అకుశల కర్మపథము. అకుశల కర్మ కావటం వలన, దుర్గతికి మార్గం కావటం వలన ఇవి
అకుశల కర్మ పథాలు అంటే చెడ్డదారులు అని పిలువబడతాయి. ఏమిటి అవి? ప్రాణాతిపాతము, అదత్తాదానము. అదత్తాదానం అంటే ఇవ్వని దానిని తీసుకోవటం. ప్రాణాతిపాతం అంటే ప్రాణం తీయటం, ప్రాణిని చంపటం, ప్రాణం తీయటం. అదత్తాదానం అంటే అదిన్నాదానం, ఇవ్వని దాన్ని, ఇవ్వబడని దాన్ని తీసుకోవటం. కామభోగాలలో మిథ్యాచారం అంటే వ్యభిచారం. అసత్య భాషణము, అబద్ధాలు మాట్లాడటము. చాడీలు, కఠినపు మాటలు, వదరుబోతుతనము. అవిద్య అంటే లాలస, లోభదృష్టి. వ్యాపాదము, మిథ్యాదృష్టి. ఈ 10 అకుశల కర్మపథము అనబడతాయి. ఈ 10 అకుశల కర్మపథము అనబడతాయి. పంచశీలాల్లో ఇందులో లేనిది ఏది? పంచశీలాల్లో నుంచి ఏది ఇందులోకి తీసుకోబడలేదు? సురామేరయం తీసుకోబడలేదు. అయితే అందులో నుంచి ముసావాదలో ఉండే చిన్న చిన్న అంశాలు కూడా ఇక్కడ లెక్కింపబడ్డాయి. అసత్య భాషణము, చాడీలు, కఠినపు మాటలు, వదురుబోతుతనము, అవిద్య, వ్యాపాదము, మిథ్యాదృష్టి. అంటే ఆ 4 శీలాలకు ఇవి కలుపుకొని మొత్తము 10. ఈ 10ంటిని ఏమన్నాడు? అకుశల కర్మపథము. ఈ 10ంటిని అనుసరించిపోయేవాడు చెడ్డదారిలో పోతూ ఉన్నాడు అని. అకుశల చిత్తోత్పాదం అంటే అకుశల చిత్తాన్ని ఉత్పన్నము చేసేటువంటివి అని. ఏవి? 8 లోభమూలాలు, 2 ద్వేషమూలాలు, 2 మోహమూలాలు. ఈ 12 అకుశల చిత్తోత్పాదాలు అనబడతాయి. 26 నుంచి 37 వరకు అని ఇక్కడ నంబర్ ఇచ్చింది. అది ఎక్కడ దీని వివరణ ఉందో చూద్దాం తర్వాత. ఈ విధంగా ఈ సంయోజనాలు మొదలైన ధర్మాలు సంబంధాన్ని బట్టి తొలగించేవిగా ఉన్నాయి. అయితే స్థూలంగా మనకు లోభానికి మూలమైనటువంటి 8 ధర్మాలు, ద్వేషానికి మూలమైనటువంటి 2 ధర్మాలు, మోహానికి మూలమైన 2 ధర్మాలు. ఈ మొత్తము 8 2 10 2 12 ఇవి అకుశల చిత్తాన్ని పుట్టిస్తాయి. ఈ విధంగా సంయోజనాలు మొదలైన ధర్మాలు సంబంధాన్ని బట్టి తొలగించేవిగా ఉన్నాయి. ఎలా? సంయోజనాలలో సత్కాయ దృష్టి, విచికిత్స, శీలవ్రత పరామర్శ, అపాయం వైపు కొనిపోయే కామరాగము, ప్రతిఘ ఈ 5 ధర్మాలు ప్రథమ జ్ఞానంతో నష్టమవుతాయి. సంయోజనాల్లో మనం నిన్న చెప్పుకున్నాం. ఊర్ధ్వలోకాల్ని కలిగించే సంయోజనాల గురించి, ఊర్ధ్వభాగీయ అధోభాగీయ సంయోజనాల గురించి చెప్పుకున్నాం. అందులో ఈ సత్కాయ దృష్టి, విచికిత్స, శీలవ్రత పరామర్శ, అపాయం వైపు తీసుకొని పోయేటువంటి కామరాగము, తర్వాత ప్రతిహింస, ప్రతీకార దృష్టి, ఈ 5 ధర్మాలు ప్రథమ జ్ఞానంతో నష్టమవుతాయి. మొదటి జ్ఞానంతో ఇవి నష్టమవుతాయి. మిగిలిన స్థూల కామరాగము, ప్రతిగ ఈ 2 రెండవ జ్ఞానంతో నష్టమవుతాయి. సూక్ష్మ కామరాగము, ప్రతిగ ఇవి 3వ జ్ఞానంతో నష్టమవుతాయి. రూపరాగం మొదలైన 5 4వ జ్ఞానంతోనే నష్టమవుతాయి. మరి ఇవి ఏ జ్ఞానాలు? జ్ఞానాలు ఏ జ్ఞానాలు అంటే శ్రోతాపత్తి జ్ఞానము, సకదగామి జ్ఞానము, అనాగామి జ్ఞానము, అర్హంత జ్ఞానం. ఏ జ్ఞానాన్ని పొందితే ఏవి నష్టమవుతాయో
చెప్పబడ్డది. ఇక్కడికి ఈరోజు చాలు.